ద్వారక కృష్ణుడు నిర్మించిన ఒక మహానగరం. వేదవ్యాసుడు సంస్కృత భాషలో రాసిన మహాభారతం అను కావ్యంలో ద్వారకా నగరం ద్వారకావతిగా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండటమే ఇందుకు కారణం. కుశస్థలి అనబడే ఈ ద్వారకా నగరం కృష్ణుడి చేత మగధ రాజైన జరాసంధుడి యుద్ధాల నుండి ప్రజలను కాపాడడానికి నిర్మించబడింది. ద్వారకా నగరం నిర్మించిన తర్వాత సురసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒక భాగం. అంధకులు, వృష్ణులు, భోజులు ఈ రాజ్య సంహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులను దశరథ్ మాధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకాలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు వసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్వకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ ఏం జరిగిందో పార్ట్ 2లో అప్లోడ్